బ్రేకింగ్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ బీజేపీలకు కత్తి మీద సాముగా మారినట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో మాట ఇచ్చిన ప్రకారమే ముందుకెళ్తుంది అధికార కాంగ్రెస్ పార్టీ. రేవంత్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు ఇస్తామని అసెంబ్లీ వేదికగా స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఈ విషయంలో బీజేపీ బీఆర్ఎస్లకు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీలు సభలో మాట ఇవ్వాలని సవాల్ విసిరారు. రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా. మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా బీఆర్ఎస్ను బీజేపీని, మా పార్టీ 42% రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ రెండు పార్టీలను సవాలు విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి, 42% ఇద్దాం. చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం. ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి 42% బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. చట్టపరంగా చేయాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని, ఇప్పుడు పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమైన ప్రకటన చేశారు. బ్రేకింగ్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ బీజేపీలకు కత్తి మీద సాములా తయారైనట్టు కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో మాట ఇచ్చిన ప్రకారమే కాంగ్రెస్ సర్కార్ అయితే ముందుకెళ్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ బీజేపీలకు కత్తి సాముగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే దమ్ముంటే చట్టసభల్లో అయితే తాను బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు సవాల్ విసరడానికి రెడీగా ఉన్నారా అంటూ కూడా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అలాగే బీజేపీలకు సవాల్ విసిరిన పరిస్థితి కనిపిస్తోంది. బీసీలకు పార్టీ పరంగా 42% సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు కూడా రేవంత్ సర్కార్ చెప్పడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, నిన్న అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. రెండు కీలకమైన బిల్లుల్ని ప్రవేశపెట్టుకున్నారు. అటు బీసీ జనగణన దిగ్విజయంగా పూర్తి చేశాం, పారదర్శకంగా పూర్తి చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న దానిపైన సభలో మాట్లాడారు. అయితే దీనిపైన అటు విపక్ష సభ్యులు, ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ సభ్యులు కానీ అటు బీజేపీ సభ్యులు అనేక అభ్యంతరాలు లేవనెత్తుతూ రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు, వాస్తవానికి ప్రతి 10 సంవత్సరాలకి అటు జనగణన జరగాలి, కానీ 2021 నుంచి ఇంతవరకు జనగణన జరపలేదు బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల రిజర్వేషన్ను జనగణన చేసి బీసీల రిజర్వేషన్ను అమలు చేయాలంటూ ఆయన సవాల్ విసిరారు. ప్రస్తుతానికి అటు రాజ్యాంగబద్ధంగా ఇవ్వలేకపోయినప్పటికీ పార్టీ పరంగా ఖచ్చితంగా 42% ఇవ్వాలి అని నేను పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ని కోరాను. ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు తాము టికెట్లు కేటాయిస్తాము, దమ్ముంటే అటు దీనిపైన మాట్లాడుతున్న బీజేపీ బీఆర్ఎస్ సభ్యులు ఇవ్వగలరా అంటూ ఆయన సవాల్ విసిరారు. దీనిపైన అటు పాయల్ శంకర్ మాట్లాడుతున్న సమయంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సవాల్ని విసిరారు. వాస్తవానికి గతంలో బీఆర్ఎస్ పార్టీ గతంలో సమగ్ర సర్వేను నిర్వహించింది. ఆ సమగ్ర సర్వే వివరాలను ఇంతవరకు కూడా బయట పెట్టలేదు. కానీ ఇప్పుడు ఆ సర్వే వివరాల ప్రకారం ప్రస్తుతం జరిగిన సర్వే అంతా కూడా తప్పుల తడక అంటూ మాట్లాడడానికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఒకవేళ నిజంగానే గతంలో కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే వివరాలను అధికారికంగా బయటపెడితే దానిపైన కూడా చర్చ జరుపుతామంటూ ఆయన చెప్పారు. వాస్తవానికి గతంలో బీఆర్ఎస్ చేసిన సర్వేలో బీసీ జనాభా కేవలం 51%గా ఉన్నట్లుగా వచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో 56.40% ఉన్నట్లుగా వచ్చింది. తాము చాలా పారదర్శకంగా చేసాం, బీసీల అభ్యున్నతికి రాజకీయంగా, ఉపాధి పరంగా, విద్యాపరంగా వాళ్ళని ఎదిగేందుకు తోడ్పడేందుకు ఈ రిజర్వేషన్లు, ఈ బీసీ జనగణన తోడ్పడుతుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కులగణనను నిన్న ఏకగ్రీవంగా సభ ఆమోదించిన తర్వాత అటు ఆయన
సంతృప్తిని వ్యక్తం చేశారు. నిజంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈరోజు బీసీ జనగణన కావచ్చు, అట్లనే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏదైతే బిల్లు అమలు చేసుకున్నారో దానికి సంబంధించి ఇది చాలా సంతృప్తినిచ్చిన రోజు అంటూ ఆయన అన్నారు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది బీసీల అభ్యున్నతికి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా పార్టీ తరపున తాము 42% ఇస్తాం, దమ్ముంటే మీరు కూడా ఇవ్వాలంటూ ఆయన సవాల్ విసిరారు. అదే సమయంలో సర్వేలో పాల్గొనని వారికి సర్వే గురించి మాట్లాడే అర్హత లేదంటూ కూడా బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి ఆయన విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.